ప్రేజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి ప్రభువా. మా అందరి జీవితాలని ప్రభువా నీ కొరకు బలపరచండి, మమ్మల్ని సాక్షులుగా మార్చండి. మీ స్వరాన్ని మా అందరికీ వినిపింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. Isaiah chapter 58 verse 11, Lord shall guide thee continually and satisfy the soul in drought and make fat thy bones. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో మిమ్మల్ని దేవుడు నడిపించాలని ఎంతమంది ఆశపడుతున్నారండి? మరి దేవుడు నడిపిస్తే అది క్షామకాలమైనా సరే దాంట్లో మనం సమృద్ధిని అనుభవించగలుగుతాం. కానీ దేవుడి చేత మనము నడిపించబడాలి అంటే మొదటిగా మనము దేవుడికి మనల్ని అప్పగించుకోవాలి. యేసుప్రభు బలవంతంగా ఎవరి దగ్గరికి రాడండి, అలాగే బలవంతంగా ఎవరిని ఫోర్సబుల్గా నడిపించాడు. ఎందుకంటే ఆయన సృష్టిని చేసినప్పుడే మరి మీకు ఏది మంచిదో మీరే పేర్లు పెట్టుకోండి, మీకు ఏది పేరు అనిపిస్తుందో ఆ పేర్లు పెట్టుకోండి. దేవుడు సృష్టిలో ఉన్నటువంటి జంతువులకు కానీ మరి చెట్లకు కానీ వేటికి దేవుడు పేర్లు పెట్టలేదు. ఆదాము హవ్వలకి ఇచ్చారు, మీరు ఏది కావాలంటే అది పెట్టుకో, అంత స్వేచ్ఛనిచ్చాడండి దేవుడు. అందుకనే బలవంతంగా దేవుడు ఎవరిని ఎప్పుడు నడిపించడు, అలాగే బలవంతంగా ఎవరి హృదయంలోకి దేవుడు రాడనమాట. మరి ఈరోజు దేవుణ్ణి సంపూర్ణమైన మనసుతో ఆహ్వానించినట్లయితే మన హృదయంలోకి యేసయ్య మనల్ని నిత్యము నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుడి చేత నడిపించబడితే ఎంత అద్భుతాన్ని చూడగలుగుతావో ఈ అద్భుతమైన వాగ్దానంలో చూస్తున్నామండి. క్షామకాలంలో కూడా దేవుడు మనతో ఉంటే సమృద్ధి ఉంటుందండి. మరి గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియా దినముల్లో భయంకరమైన కరువు వచ్చిందండి. అయితే ఆ కరువులో మరి ఏలియాని దేవుడు పోషించాడు. అంత అద్భుతంగా పోషించాడంటే ఎవ్వరం కూడా ఊహించుకోమండి. అంత గొప్పగా ఏలియాని దేవుడు పోషించాడు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాము. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర తాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగిదవు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలంకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా. ఇక్కడ దేవుడు ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? దేవుడు ఏలియాకి, నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అంటే కెరీతు వాగు దగ్గర తాగిండు, అక్కడ నీకు నీళ్లు తాగడానికి ఆ వాగులో ఉంటాయి. అలాగే నీకు ఆహారం తెచ్చివ్వటానికి నేను కాకోలంకి ఆజ్ఞాపించానంటే కాకులకు ఆజ్ఞాపించాడంటండి దేవుడు. కాకి ఎవ్వరికి ఆహారం పెట్టదు, తీసుకొని వెళ్ళిపోతుంది. తెలుసు కదండి, మన దగ్గర ఒకవేళ మన చేతిలో ఏమన్నా ఉన్నా కూడా అది తీసుకొని వెళ్ళిపోయేటువంటి గుణం కలిగినటువంటిది కాకి. అలాంటిది ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? ఆ కాకుల్ని వాడుకొని మరి ఎవరికి ఆహారం పంపిస్తున్నాడంట? ఏలియాకి దేవుడు ఆహారం పంపిస్తాడంట. మరి ఇదే అధ్యాయంలో 6వ వచనంలో చూస్తే, అక్కడ కాకోలములు ఉదయముందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు ఆ వాగు నీరు త్రాగుచూ వచ్చెను. మరి ప్రతిరోజు ఉదయము అలాగే మరి సాయంత్రం కాకి ఏం చేస్తుందంట? రొట్టెలు మాంసం తెస్తున్నాయంట. ఎంత అద్భుతకరమైనటువంటి దేవుడు అండి. మరి తినేటువంటి కాకులతోనే ఆహారం పంపిస్తున్నాడు దేవుడు. ఎంత ప్రేమామయుడు, ఎంత గొప్ప దేవుడు. మరి ప్రతిరోజు ఏలియాకి హ్యాపీగా మంచి ఆహారం దొరుకుతుంది కదా, ఎంత హెల్దీ ఫుడ్ దొరుకుతుందో. మిగతా అన్ని ప్రాంతాల్లో కరువుతో క్షామంతో ఉండిపోయినారు ప్రజలు, కానీ ఇక్కడ దేవుడు ఏలియాని పోషిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏలియా దేవుడికి చాలా సన్నిహితుడిగా ఉన్నాడు. ఆయన గొప్ప ప్రవక్త, ప్రతిదీ కూడా దేవుడు ఏం చెప్తే అదే చేస్తాడు. అలాగే చాలా రోషం కలిగినటువంటి వ్యక్తి, దేవుడి కోసం మరి తెగించి నిలబడినటువంటి వ్యక్తి అన్నమాట. కాబట్టి దేవుడి చేత నడిపించబడుతున్నాడు, కాబట్టి క్షామకాలంలో కూడా పోషించబడుతున్నాడు. ఇక్కడ మనం ఈ వాగ్దానంలో ఒక మాటను చూస్తాం, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. మరి రోజు మరి ఏలియా ఏం తింటున్నాడంటే, ఇప్పుడు రొట్టె తింటున్నాడు, దాంతోపాటు మాంసం తింటున్నాడు. సో ఇప్పుడు ఏలియా ఎలా తయారై ఉంటాడు? బాగా హెల్తీగా తయారై ఉంటాడు. ఎందుకంటే ప్రతిరోజు మాంసం తింటున్నాడు కాబట్టి అతని ఎముకలు ఏమైనాయి? బలపరచబడ్డాయి. దేవుడు ఏది ఊరికనే చెప్పడండి, దేవుడు ప్రామిస్ చేశాడంటే ఖచ్చితంగా
అది నెరవేరుస్తాడు. అలాగే ఏలియా జీవితంలో క్షామకాలంలో ఆయనను పోషించి ఆయన ఎముకలను దృఢపరిచాడు. అంత గొప్పగా దేవుడు కాకోలం ద్వారా పోషించాడు ఏలియాని. అంతేకాదండి, మరి కొద్ది రోజుల తర్వాత ఇంకా వర్షం పడక అన్ని చోట్ల నీరు ఎండిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు ఏలియాకి ప్రత్యక్షమై చెప్తున్నాడు, ఏలియా ఇక్కడ నుంచి నువ్వు సారేపాతు అనే ఊరికి వెళ్ళు అని చెప్పి చెప్తాడనమాట. అయితే అక్కడ సారేపాతులో ఇప్పుడు కాకులు కాదండి పోషించేది, ఎవరు తెలుసా? ఒక పేద విధవరాలిని నీ కొరకు సిద్ధపరిచాను నీకు ఆహారం ఇవ్వడానికి అని చెప్పి దేవుడు పంపిస్తాడు. నిజానికి ఆ యొక్క విధవరాల దగ్గర ఏం లేదండి, తన యొక్క బుడ్డలో కొంచెము నూనె, తన యొక్క తొట్టిలో కొంచెం పిండి మాత్రమే ఉంది. అలాంటి పరిస్థితిలో దేవుడు ఏలియాని ఆమె దగ్గరికి పంపించాడు. ఒకసారి ఈ విషయాన్ని ఆలోచిస్తేనండి మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఎందుకు ఏలియాని గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి పంపించలేదు దేవుడు? బాగా ఆల్రెడీ మరి క్షామము, కరువు వస్తుందంటే ధనవంతులు, డబ్బులున్న వాళ్ళంతా కూడా కూర్చుకొని పెట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గరికి పంపించలేదు. ఎందుకు ఈ పేద విధవరాల దగ్గరికి పంపించాడు అంటే దేవుడు ప్రేమామయుడండి. అందుకనే ఆ పేద విధవరాల దగ్గరికి పంపించాడు. అంటే ఏలియాతో పాటు ఆ విధవరాలు, అలాగే ఆమె యొక్క కుమారుడు కూడా పోషించబడడానికి దేవుడు ఏలియాని ఆ వ్యక్తి దగ్గరికి పంపించాడు. సారేపాత్లోకి వెళ్ళిన తర్వాత మరి ఏలియాకి విధవరాలు కనిపించింది. మరి కట్టె పుల్లలు ఏరుకుంటా ఉంది. ఎందుకంటే ఇంక కొంచెం పిండి, కొంచెం నూనె ఉంది, ఈరోజు చేసుకొని ఈ రొట్టె తిని ఇంకా నేను నా కుమారుడు చనిపోదామని డిసైడ్ అయిపోయి నిరాశలో, నిస్పృహలో, ఎంతో బాధతో, వేదనతో ఇంకా మాకు ఫుడ్ ఉండదు, ఇంక ఇదే లాస్ట్ అని చెప్పి ఎంతో దయనీయమైన పరిస్థితిలో ఆమె పుల్లలు ఏరుకుంటా ఉన్న సమయంలో ఏలియా ఆమెను పిలుస్తాడు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. అందుకతడు లేచి సారేపాత్నకు పోయి పట్నపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొని ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకురమ్మని చెప్పాను. మరి ఏలియా అసలే కరువులో ఉన్నటువంటి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మ కొంచెం నీళ్ళు తీసుకొస్తావా అని అంటుంది. అసలు వర్షాలే లేవు, మరి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ మరి ఆ స్త్రీ ఏం చేసింది, నీళ్ళు అడుగుతూనే వెంటనే నీళ్ళు తీసుకురావడానికి వెళ్తూ ఉంటే మరి ఏలియా మళ్ళీ పిలిచి అమ్మ అలాగే ఒక రొట్టె కూడా తీసుకొనిరా అని చెప్తే ఆ స్త్రీ అంటది, అయ్యా మా దగ్గర లేదు, ఇంకా కొంచెమే ఉంది పిండి, ఈరోజు మేము తిని చచ్చిపోదామని డిసైడ్ అయిపోయినాం అన్నప్పుడు మరి 13వ వచనంలో ఒకసారి చూసినట్లయితే అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నువ్వు భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకురమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునము. ఇక్కడ ఏలియా ఆమెతో అంటున్నాడు, అమ్మ నువ్వు భయపడొద్దు, మొదటిగా నాకు చిన్న అప్పం చేసి తీసుకురా, తర్వాత నీకు నీ కుమారుడికి చేసుకో అని చెప్పినప్పుడు ఆమె నిజంగానే వెళ్ళి మరి తెచ్చి ఇచ్చినప్పుడు ఆమె యొక్క తొట్టిలో పిండి తక్కువ కాలేదు, ఆమె యొక్క బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. 15వ వచనంలో కూడా ఒకసారి చూద్దాము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు నేను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆమె దేవుని యొక్క మరి ప్రవక్త మాటకి లోబడింది కాబట్టి ఎంత గొప్ప ఆశీర్వాదం రిసీవ్ చేసుకుందండి. ఇక్కడ మరి వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వడం ద్వారా అనేక దినాలు ఆమె కుటుంబము, ఆమెతో ఉన్న వాళ్ళందరూ కూడా పోషించబడ్డారు ఏలియాతో పాటు. సో దేవుడి మాటకు మనం లోబడి మన జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే కరువులో కూడా సమృద్ధిని చూడగలుగుతామన్న విషయాన్ని దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నాడండి. అంతేకాదు ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదంట, ఆ బుడ్డిలో ఉన్న నూనె కూడా అయిపోలేదంట. అయితే ఈ అద్భుత కార్యాన్ని చూడటానికి మొదటిగా దేవుడి స్వరాన్ని మనం వినగలగాలి, రెండవదిగా దేవుడు ఏదైతే చెప్తాడో అది మనం చేయాలండి. ఏలియాకు చెప్పాడు కెరీతు వాగు దగ్గరికి పో అని, అక్కడ కాకోలం ద్వారా పోషిస్తానని, అలాగే చేశాడు. అలాగే మళ్ళీ ప్రత్యక్షమైనాడు, మళ్ళీ చెప్పాడు నువ్వు సారేపాతుకు వెళ్ళి అక్కడ విధవరాల ద్వారా నేను పోషిస్తాను అని చెప్పి. కాబట్టి దేవుడు చెప్పిన మాటకి మనం లోబడితే, దేవుడు స్వరాన్ని మనం విని ఆయన చెప్పినట్లుగా చేస్తేనండి మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా దేవుడు మనతో ఉండి నడిపిస్తాడు. అలాగే క్షామ కాలంలో ఏ విధంగా ఏలియాని పోషించాడో మనల్ని కూడా పోషిస్తాడు. కాబట్టి మనం దేవుడి మాట వినడం నేర్చుకోవాలండి, లోబడడం నేర్చుకోవాలి. ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా అద్భుతాన్ని చూడాలనుకుంటున్నావా? అయితే ఎక్కడ దేవుడి మాట వినలేకపోతున్నాం, మొదటిగా అది గుర్తించాలండి. అలాగే దేవుడు ఏం చెప్తున్నాడో నేనేం చేస్తున్నాను, ఇది ఇంకోటిగా మనం ఆలోచించాలి. ఒకవేళ దేవుడు చెప్పింది మనం చేయకపోతే
ఏ మిరకల్ అనేది మన జీవితంలో చూడలేము. దేవుడు చెప్పినట్లుగా మనం చేసినట్లయితే అద్భుతాలు చూడగలుగుతాం. క్షామ కాలంలో కూడా మన ఎముకలు బలపరచబడతాయి, దృఢపరచబడతాయి. అంటే అంత బలమైనటువంటి దేవుడు కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. అందుకనే దేవుడి నడిపింపు అనేది మనకు చాలా అవసరం అండి. కాబట్టి దేవుడికి మన జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకుందాం, ఆయనకి విధేయులవుదాము, ఆయన చిత్తానుసారంగా నడుచుకుందాము. గొప్ప అద్భుతాలు దేవుడి ద్వారా రిసీవ్ చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రియమైన యేసయ్య, మాకు ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పదినైనా ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చండి. ఏలియా వలె మేము కూడా నేను నడిపింపు కలిగి నీ చిత్తాన్ని చేసేవారిగా, తద్వారా గొప్ప అద్భుతాలు రిసీవ్ చేసుకొని నేను మహిమపరిచే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.